హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఫుల్ టాపిక్ వచ్చేసి డాజ్ కాయిన్ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే మన ఛానల్లో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఒక 2 వీక్స్ బ్యాక్స్ ఏంటంటే డాజ్ కాయిన్ ఏంటంటే అక్కడ నుంచి 10% అయితే డ్రాప్ అవుతుందని చెప్పాను. ఒకసారి ఏంటంటే ఈ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, అప్పుడైతే క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఏం చేస్తారంటే మన ఛానల్కి వెళ్ళి వీడియోస్లోకి వెళ్తే అక్కడ మీకు ఏంటంటే డాజ్ కాయిన్ డంప్ అని చెప్పి వీడియో అయితే పెట్టాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడైతే మనం చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను డాజ్ కాయిన్ అనేది ఎగ్జాక్ట్గా ఈ రేంజ్ నుంచి అయితే డ్రాప్ అవుద్దని చెప్పాను. ఎగ్జాక్ట్గా మనం అదే దగ్గర నుంచి ఏంటంటే ప్రైస్ టార్గెట్ అయితే బుక్ చేసుకొని మనం ఏంటంటే మార్కెట్ నుంచి అయితే ఎగ్జిట్ అయ్యాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది అనే వాటి గురించి అయితే చెప్తాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే నేను ఇచ్చిన సిగ్నల్ దగ్గర నుంచి 10% డ్రాప్ అవుద్దని చెప్పాను. అక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్రజెంట్ 11% అయితే డ్రాప్ అయింది, ఒక 1% అయితే ఎక్కువనే డ్రాప్ అయింది. అండ్ ఇప్పుడు డాజ్ కాయిన్ ఏ విధంగా ఉంది వాటి గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మేజర్గా చూసుకున్నట్లయితే డాజ్ కాయిన్ అయితే ఒక కీ లెవెల్ని అయితే హోల్డ్ చేస్తుంది, దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పర్పుల్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ కరెక్ట్గా అయితే డౌన్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ అక్కడ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అయితే డౌన్ చేస్తుంది. కాబట్టి చూసుకున్నట్లయితే 2 టైమ్స్ ఇక్కడ ఇదే రేంజ్ నుంచి అయితే డ్రాప్ అయింది. ఏదైతే పర్పుల్ జోన్ ఉందో అది 4 అవర్ టైం ఫ్రేమ్లో అక్కడ నుంచి డ్రాప్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి డ్రాప్ అయింది. అండ్ ఇదైతే పర్పుల్ జోన్ ఉందో అక్కడ నుంచి అంటే అది మేజర్గా మనకి ఏంటంటే కీ లెవెల్. మార్కెట్ ఎప్పుడు కూడా దాన్ని టచ్ అవ్వాలన్నా ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మార్కెట్ ఒకవేళ ఇంక్రీజ్ కావాలనుకుంటే ఈ పర్పుల్ జోన్ లైన్ అయితే ఏదైతుందో దాన్ని బ్రేక్ కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డ్రాప్ పర్సెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏమైనా డ్రాప్ అవచ్చా, ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే చూసుకున్నామో మన సపోర్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, మార్కెట్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఏమో ఇక్కడ రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ రిజెక్ట్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను చెప్పాను సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ అయితే ఖచ్చితంగా ఈ ఎల్లోలో దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. ఒకసారి చూడండి, క్లియర్ కట్గా చెప్పాను. ఏదైతే వీడియో ఉందో మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ అర్థమవుద్ది. ఓకేనా, ఇక్కడ నుంచి అయితే మీరు ఎంటర్ కావచ్చు. అండ్ ఇక్కడ దాకా ఏంటంటే మళ్ళీ పర్పుల్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఏదైతే ఎల్లో జోన్స్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అయితే ప్రైస్ అనేది టెస్ట్ చేస్తుంది. అండ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రేంజ్లో అయితే ఈ ఎల్లో లైన్స్లో ఏంటంటే బై చేసి పెడుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ ఏ విధంగా ఉంది దాని గురించి అయితే చెప్తాను. ఏదైతే ఉందో నేను 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాను ఫాస్ట్గా. చార్ట్స్ అనేవి మనకు 1 డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే స్టిల్ ఏంటంటే బుల్ ట్రెండ్లో అయితే ఉంది. ఎందుకంటే మనకి ఏదైతే బ్లూ లైన్ ఉందో ఆ బ్లూ లైన్ ఎబోవ్ ఉంటే మార్కెట్ కొన్ని అప్ ట్రెండ్లో అయితే ఉంది. బట్ నేను 100% అయితే ఫిక్స్ గాను. వన్స్ ఏంటంటే కొన్ని లెవెల్స్ అయితే మనకి కీ లెవెల్స్ అయితే బ్రేక్ చేస్తే అప్పుడు ఏంటంటే డాజ్ కాయిన్ అనేది మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది అండ్ కొద్ది పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే ఏదైతే బ్లూ లైన్ ఉందో దీనికి ఎబోవ్ ఉంటే మార్కెట్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లూ లైన్ అయితే ఇంకా టెస్ట్ చేయలేదు. వన్స్ ఒకవేళ సక్సెస్ఫుల్లీ దీన్ని టెస్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతే అండ్ నేను చెప్పిన కొన్ని లెవెల్స్ క్రాస్ అవుతే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సినారియో మనకి ఏదైతే ఉందో బ్లూ లైన్ ఒకవేళ డౌన్ అయితే మార్కెట్ అనేది మెల్లిగా ఏంటంటే డౌన్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిందో ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ లెవెల్ నేను ఇచ్చిన ఎల్లో లైన్స్ ప్లస్ ఏంటంటే మన బ్లూ లైన్ కూడా అక్కడనే ఉంది. అండ్ టోటల్గా చూసుకున్నట్లయితే అది మేజర్గా చాలా పెద్ద కీ లెవెల్. అండ్ ఒకవేళ మనం మార్కెట్ అనేది ఈ బ్లూ లైన్ నుంచి కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ దాని గురించి అయితే చెప్తాను. టోటల్గా చూసుకున్నట్లయితే ఏదైతే జోన్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రేడింగ్ చేయడానికి మేజర్గా కొన్ని లెవెల్స్లో అయితే ట్రేడింగ్ అయితే చేశారు. దానికి సంబంధించింది ఇప్పుడైతే చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఇది మనకి ఏదైతే చూసుకున్నట్లయితే మేజర్గా ఈ లెవెల్లో అయితే ట్రేడింగ్ అయితే ఎక్కువ జరిగింది. అండ్ దీని గురించి ఏంటంటే 4 అవర్ టైం ఫ్రేమ్లో అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఓకే, 4 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లెవెల్ ఉందో నేను ఏదైతే వైట్ జోన్ ఉందో ఆ వైట్ జోన్ అయితే మార్కెట్ అనేది క్రాస్ కావాలి. ఎవరైతే బయింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ ఈ లెవెల్ని అయితే క్రాస్ కావాలి, దాన్ని టెస్ట్ కావాలి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఇక్కడ నుంచి డ్రాప్ అయిందో ఇదే లెవెల్ నుంచి బయింగ్ అయ్యి ఇంక్రీజ్ అయింది. అండ్ మళ్ళీ ఇదే లెవెల్ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఎక్కువ శాతం ఏంటంటే ఈ లెవెల్ నుంచి అయితే ఇంక్రీజ్ కావడం అయితే జరిగింది. అండ్ డౌన్ కూడా చూసుకున్నట్లయితే ఇదే లెవెల్ నుంచి డౌన్ అయితే అయింది. కాబట్టి ఏంటంటే మేజర్గా ఈ లెవెల్లో కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే ఉంది. ఒకసారి అయితే క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. దాదాపుగా ఈ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ ఏదో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒకటి బై చేయడం లేకుంటే ఏంటంటే సేల్ దిక్కెళ్ళడం. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ దాకా టెస్ట్ చేసిందంటే ఈ లెవెల్ నుంచి ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఈ పర్పుల్ జోన్ మనకి చాలా అప్ ట్రెండ్ కావాలంటే చాలా సినిమాలు అయితే కావాలి. దాంట్లో మేజర్గా ఏంటంటే కొన్ని లెవెల్స్ అయితే చెప్తాను, ఫస్ట్ అయితే చూడండి. ఓకే, దానికోసం ఏంటంటే ఫస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇంక్రీజ్ అయ్యి
ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పర్పుల్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్ జోన్స్ ఉందా దీన్ని కూడా బ్రేక్ కావాలి. అండ్ వీటిని ఇంకా బ్రేక్ అయిపోయి అండ్ మార్కెట్ ఏంటంటే దీన్ని మళ్ళీ రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు 100% ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుందని నేనైతే అనుకుంటాను. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యి ఏదైతే పర్పుల్ జోన్ ఈ వైట్ జోన్ దాకా వచ్చిందా కంపల్సరీ ఏంటంటే దీనికన్నా ఇంకా కొద్దిగా పైకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ అయితే డ్రాప్ అవుద్ది. ఎందుకంటే అక్కడ మేజర్ లెవెల్స్ అయితే ఉన్నాయి. దానిపై నుంచి మనకి పైకి వెళ్తేనే మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఒకవేళ దాని దగ్గర నుంచి కిందికి వెళ్తే మాత్రం మార్కెట్ అయినా డౌన్ సైడ్లో ఉంటుంది. ఎందుకైతే చెప్పానంటే క్లియర్గా మేజర్గా ఏంటంటే ఆ లెవెల్లో వాల్యూమ్ అయితే ఎక్కువ ఉంది. అంటే కొంతమంది బై చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే అక్కడ నుంచి డ్రాప్ చేస్తున్నారు. కాబట్టి ఆ లెవెల్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా డ్రాప్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే ఇంకా కొన్ని కీ లెవెల్స్కి అయితే వెళ్తుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లెవెల్ అయితే ఉంటుంది. నేనైతే డ్రా చేయలేదు, ఒక్క నిమిషం. ఓకే గైస్, నేనైతే డ్రా చేస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. మేజర్గా చూసుకున్నట్లయితే ఈ వైట్ లెవెల్ దాకా అయితే వస్తుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ దీని బ్రేక్ అయితే మెల్లిమెల్లిగా ఏంటంటే డాచ్ ఇక్కడ దాకా అయితే వస్తుంది. మళ్ళీ ఏంటంటే కొద్దిగా పైకి ఇంక్రీజ్ అవుద్ది. అండ్ మెల్లిమెల్లిగా ఏంటంటే మళ్ళీ ఈ లైన్కి వస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ దాకా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్. ఈ లైన్ ఏదైతే ఎల్లో లైన్స్ ఉన్నాయో దాన్ని బ్రేక్ అవుతే ఇంకా కూడా ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఏంటంటే డాచ్ కాయిన్ సంబంధించిన అప్డేట్. ఒకవేళ డౌన్ సైడ్ అయితే ఎక్కడ దాకా వెళ్తానని చెప్పాను, అండ్ అప్ సైడ్ వెళ్తే ఎక్కడ దాకా వెళ్తాను. మేజర్గా చూసుకుంటే అయితే కొన్ని లెవెల్స్లో అయితే నేనైతే 100% అయితే ఫిక్స్ అయ్యాను. ఆ లెవెల్కి వస్తే ఖచ్చితంగా అయితే బై చేసి పెడతాను. అవన్నీ ఎందుకు మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు డాచ్ కాయిన్ ఎప్పుడు సిగ్నల్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, నేను మళ్ళీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఏ లెవెల్లో బై చేసామనేది ఈ వీడియోలో అయితే స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే నేను డాచ్ కాయిన్ ఈ విధంగా సినారియో ఉన్నప్పుడే నేనైతే బై చేస్తాను. ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఏంటంటే స్టార్టింగ్లో అయితే ప్రైస్ టార్గెట్ అయితే ఇచ్చాను కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ డాచ్ కాయిన్ ఎప్పుడైనా ఇంక్రీజ్ అయినా లేకుంటే వేరే కాయిన్స్ ఏమైనా బై చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రీమియం గ్రూప్లో అయితే సిగ్నల్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కండి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మీరు ఏదైతే వీడియో చూస్తారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు అక్కడ నేనైతే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ అనేది చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ ప్రైస్ ఎంత అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఒకవేళ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే దాని ప్రైస్ అయితే ఇచ్చాను. అండ్ ట్రేడింగ్ కోర్స్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. అండ్ కామెంట్ పిన్లో అయితే కూడా పెడతాను. ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం కాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓన్లీ బిజినెస్ పర్పస్కి మాత్రమే. అండ్ ఇది అప్డేట్. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్.